నమస్తే వెల్కమ్ టు టీవీ 24 స్టూడియోస్ నేను మీ శ్రీ సత్య మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పబోతున్నాను అదేంటంటే యజ్ఞోపవేతం అంటే కొన్ని కులాలకు మాత్రమే చెందిందని అందరికీ ఒక డౌట్ కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్న మహా కుంభమేళాలో స్నానం ఆచరించిన తర్వాత యజ్ఞోపవేత ధారణ చేసిన తర్వాత చాలా మందికి అదేంటి అని అనుమానం వచ్చింది యజ్ఞోపవేత ధారణ అందరూ వేసుకోవచ్చా అని ఎప్పుడైనా వేసుకోవచ్చా అని అసలు ఎప్పుడు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి ఆయన ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అనే అనేక డౌట్లు అందరికీ వస్తున్నాయి అసలు యజ్ఞోపవేతం అనేది క్షత్రియులు బ్రాహ్మణులు కొన్ని కులాలకు మాత్రమే సంబంధించిందని అందరం అనుకుంటాం ఒక్కసారిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెడలో అది చూసి అసలు ఎవరైనా యజ్ఞోపవేతం వేసుకోవచ్చా అని అందరికీ ఒక సందేహం వచ్చింది కానీ యజ్ఞోపవేతం అనే ధారణ సనాతన ధర్మానికి సంబంధించింది యజ్ఞోపవేతం ధారణ చేసే వారిని సమాజం దైవ మార్గంలో నడిచే వారి కింద ధర్మాన్ని పాటిస్తూ ఇతరుల చేత ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా సమాజం చూస్తుందని పురాణాలు చెబుతున్నాయి కలియుగం కంటే ముందు అన్ని కులాల వారు యజ్ఞోపవేతం ధారణ చేసేవారు పవన్ కళ్యాణ్ యజ్ఞోపవేతం ధారణ చేస్తే తప్పేముంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేసుకోలేదు ముందే ఆయన మెడలో ఉంది కానీ ఎందుకు ఈ కుంభమేళాలో విషయాన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు మరి ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కుంభమేళాకి సింగిల్గా వెళ్ళలేదు సతీ సమేతంగానే వెళ్ళారు అది కూడా ఒక టీనేజ్ కుర్రాడు తన తనయుడైన అకిరానందన్తో కలిసి వెళ్ళారు తనకు కూడా సనాతన ధర్మం గురించి చెబుతున్నాడు అని మరికొంతమంది ప్రజలు చెబుతున్నారు కానీ కొంతమంది దేవాదాయ మంత్రిత్వ శాఖ తీసుకోవచ్చు కదా ఎందుకు డిప్యూటీ సీఎం పదవి అని ట్రోల్ చేస్తున్నారు మరికొందరు ఒక హిందువు గుడికి వెళ్తే తప్పేంటి అని కొంతమంది ఆ ట్రోల్స్కి చెక్ పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మంలో భాగంగానే మహాకుంభమేళాకి వెళ్ళారా లేదా దేవుడి మీద భక్తితోనే కుంభమేళాకి వెళ్ళారా అన్నది మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది స్టే ట్యూన్డ్ 24 స్టూడియోస్